Good morning and welcome back. Welcome back to the new week. I'm Navin Golden by Telugu best blogger, best brand, best influencer. Today, Monday. నిన్న సండే కొట్టిన డిప్స్కి ఎవ్రీథింగ్ ఇస్ సోల్డ్. రాజు కూడా బాగా సోర్ ఉన్నాడు. రాజు బేటా కైసేతా కల్కి వర్కౌట్ మజా వచ్చింది కానీ పెయిన్స్ బాగుంది బాగా. సో ఇలా పులప్స్ కొడదాం అంటే నేను కొట్టను అంటుంటారు రాజు గారు. నేను మొన్ననే కొట్టినా, అందుకే అదొకటి ఇక నిన్న వేసింది, మొన్న లెగ్స్ కొట్టింది, మస్తు అయిపోయింది. సో ఇలా పులప్స్ సేమ్ సెట్కి 10 రెపిటేషన్స్ ఇంటూ 20 సెట్స్. సో మొత్తం 200 పులప్స్ కొడదాం అనుకుంటున్నాం. పోయి కొడదాం. ఈ ట్రైసెప్స్, షోల్డరు, చెస్ట్ ఫుల్ ప్యాక్డ్ సోర్ ఉంది మొత్తం. కింద కూర్చున్నామంటే కాలు నొప్పునే, పైకి లేచామంటే చేతులు ఇవి నొప్పునే. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ బ్యాక్ గట్టి ఒకటి ఉంది. మళ్ళీ రేపు మళ్ళీ లెగ్స్ కొట్టాలి. ఇంకా సోర్నెస్ ఇంకా తగ్గలేదు ఇది. కాకపోతే మొత్తం యాంటీరియర్ పైనే ఉంది. ఈ క్వాడ్స్ ఇవి నొప్పి అవుతున్నాయి. ఈ పోస్టీరియర్ హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్ ఇవన్నీ ఏం లేదు కాబట్టి హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్ ట్రైన్ చేసుకుంటే అయిపోతుంది. సో యప్, స్టే ట్యూన్. ఎట్లా పోతుంది అలా చూద్దాం. డన్ విత్ ద వర్కౌట్. 150 రెపిటేషన్ కొట్టిన. లెఫ్ట్ షోల్డర్ పెయిన్ అవుతుండే, ఇంకా ఈ చేతులు ఇంకా కట్ అయిపోతే అనిపించింది, అంత ఇది అనిపించింది. మొత్తం సున్న అయిపోయినాయి ఇట్లా వర్కౌట్. సో ఇక కథం పడిచేసిన. సో ఇప్పుడు బాడీ వెయిట్ పుల్అప్స్ అంటే అంత ఈజీ థింగ్ ఏం కాదు. ఎందుకంటే నా బాడీ వెయిట్ వచ్చేసి 70 చేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవ్రీ రెప్లో నువ్వు ఆ 70 kg బాడీ వెయిట్ మొత్తం గుంజాల్సి వస్తుంది. సో అట్లా నువ్వు 150 రెపిటేషన్ అంటే ఎంత వాల్యూమ్ అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే అనేది. అండ్ బాడీ కూడా ఫుల్ ఫటీగ్ నోరు ఉండే. సో ఇక దాని మీద ఓకే ఆన్ చేసిన. వచ్చేటప్పుడు రాలేదు ఇలా అని చెప్పి ఇప్పుడు వస్తుంది. చూసినావా ఇక ఇప్పుడు వస్తుంది. అట్టుంటుంది. ఇంకా ఒక అట్లుందే టారాక్స్ ఒట్టల గిచ్చులు, ఒట్టల గద్దలు తీట అంతే. ఇక షోకు తీసుకోవాలి మొట్ట టారాక్స్ అని చెప్పి తీసుకున్నాం. కానీ ఈ పైసలు పెడితే 7X వస్తుంది మంచిగా, ఫుల్ లగ్జరీ. యుద్ధాల ఫ్యూచర్లు 7X తీసుకోవాలి. బాడీ అంతా ఎంత సోరుందిరా అంటే, ఇట్లా అందం అంటే మెడల్ నొప్పి, ఇట్లా అందం అంటే భుజాల నొప్పి, ఇట్లా దగ్గరికి ఇట్లా అంటే ఇది మొత్తం పడేసుకుంటుంది మజిల్. ఇలా చేస్తుంది. నేను స్టీరింగ్ ఇట్లా తిప్పుతున్నా కూడా ఇది ఇట్లా 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 పడేసుకుంటుంది మొత్తం. ఇంకా ఇప్పుడు బ్యాక్ది ఇప్పుడే కొట్టినాం కదా, ఆల్రెడీ పెయిన్ ఉంది బ్యాక్ది. కాకపోతే రేపటికి ఇంకా బ్యాక్ కూడా మొత్తం ఇట్లా అంటే మొత్తం నొప్పి అయిపోతుంది అలా కొట్టిన దానికి. ఇంకా లెగ్స్ అంటావా, మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు అగో ఇట్లా అంటే నొప్పి మొత్తం నొప్పి అవుతుంది. సో అప్పుడెప్పుడో స్టార్టింగ్లో చేస్తుంటే ఇంత సిద్ధిగా అంత డెడికేషన్తో ఇట్లా. తర్వాత ఈ మధ్యకాలంలో ఇంత హార్డ్గా పుష్ చేసి ఇంత పిచ్చిపడినట్టు ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. నేను ఈ సిరీస్ చూస్తున్నా కదా, ఇది వైకింగ్స్. అయితే ఇందులో అంటాడు కదా కింగ్ రాగ్నర్ లాథ్బ్రోక్. వానికి ఎంత కనెక్ట్ అయిపోయినా అంటే నేను సినిమా కంటే వానికి ఎంత బీభత్సం కనెక్ట్ అయిపోయినా అంటే ఈ సిరీస్లో వాని పేర్లో వేరే వాడుకుంటే నాకు ఇక్కడ పిచ్చి గుద్దలం ఆడుతుంది. ఇట్లా ఎట్లా చేస్తుంది ఇది, అమ్మ ఎట్లా చేస్తుంది ఇది అని చిరు తెగుతుంది నాకు. సీన్ ఫార్వర్డ్ చేస్తున్నా అట్లా ఏదైనా సీన్ వస్తే అని పేర్లో ఏమో అంతనితో అంటే వానికి దానికి గిచ్చి అయిపోయిన తర్వాత ఇట్లా ఏదో పంచాయతీ ఇది అయిపోయి వాడు వేరే దాన్ని చేసుకున్న తర్వాత ఇక చేస్తాను అనుకో. కాకపోతే ఫిర్బీ నాకు చిరుదైపోతుంది. అంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత కనెక్ట్ అయిపోయినా వాని క్యారెక్టర్తో ఎంత కనెక్ట్ అయిపోయినా అని చెప్పేసి అది కనిపించినప్పుడల్లా చిరుదెంగుతుంది నాకు. అమ్మ ఫార్వర్డ్ చేసి పడేస్తాను మరి అని చెప్పి అంత ఇన్వాల్వ్ అయిపోయినా నేను దీంట్లో. బట్ వెరీ గుడ్ సిరీస్. సీజన్ 5లో ఉన్న చనిపోయిండు కింగ్ రాగ్నర్ లాథ్బ్రోక్. కొడుకు నడుస్తుంది బియాన్ ఐన్స్టైన్. బియాన్ అని అందరు కొడుకుల్లా మంచి తోప్ క్యాండిడేట్ అంటే వాడు బియాన్. తర్వాత ఐవర్ ఆడమ్మో వాడు పెద్ద సైకిల్ కొడుకుంటాడు. ఆడు ఎట్లా అంటే చూడరు మీరు, నేనేం
మీకు చెప్పను అట్లా ఇట్లా కానీ కాకపోతే చూడరు మీరు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేనే కనెక్ట్ అయినా అంటే అర్థం చేసుకోరు. చెమట అయినా చూసారా, చెప్పడం మర్చిపోయినా. సో ఇట్స్ ట్యూస్డే మారుతుంటే మధ్యలో అయిపోయింది వీడియో, ఎందుకు అయిపోయింది. సో ఇట్స్ ట్యూస్డే అండ్ ఇప్పుడే లెగ్ వర్కౌట్ ఫినిష్ చేసుకున్నా. ఇట్ వాజ్ నైస్ వర్కౌట్. లైక్ మొన్న హెవీ బయటెక్స్, సారీ హై రెప్యుటేషన్ ఆఫ్ బయటెక్స్ అవి కొట్టినందుకు ఈ క్వాడ్స్ అన్ని స్టోర్ ఉన్నాయి కాబట్టి. సో ఇవాళ హ్యామ్ స్ట్రింగ్స్ చేసినాను. ఏది మన ఆర్డియల్స్ అండ్ హ్యామ్ స్ట్రింగ్ కర్ల్స్ మషిన్ ఉంటుంది, అండ్ 100 ఈచ్ లెగ్ కిక్స్ కొట్టాను అనమాట. అండ్ అక్కడ కనిపిస్తుందా తమ్ముడు హెల్మెట్ పెట్టుకుని పోతుండు. సో వాడు ఎప్పటి నుంచి ఫాలో అవుతారనమాట. వనసల్లిపురం జిమ్ ఆడ నేను అక్కడ పోయినప్పుడు కూడా అదే దాంట్లో మన డయాగ్నోసిస్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాయి. అప్పుడు వచ్చి మాట్లాడి చేసినాడు అనమాట. సో వాడు ఇట్లనే ఇక మన నుంచి ఇన్స్పైర్ అయ్యి, అరే మంచిగా మనం కూడా అన్ని మంచిగా చేసుకోవాలి, మన సక్సెస్ కావాలి, రైట్ సక్సెస్ కావాలి, చేసుకోవాలని చెప్పేసి ఇట్లా మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి చేసి వాడి మంచి జాబ్ మంచిగా చేసుకుంటా, మంచిగా సంపాదించుకుంటా, నేను అట్ ద సేమ్ టైం చదువుకుంటా, ఇంకా ముందుకి హయ్యర్ ఎడ్యుకేషన్ అవి చేసుకుంటా. వాడు ఇప్పుడు బండి కొని వాళ్ళని గుర్తుపెట్టుకొని ఇడి వరకు తీసుకొని వచ్చి అన్న ఇట్లా నేను బండి కొన్నా ఇది అంతే అని చెప్పి వచ్చి చూపించి చేసి మంచిగా అనిపించింది. ఏమరా రాజు ఇట్లా మన నుంచి ఓవరాక్షన్ మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు నేను ఇన్స్పిరేషన్ తీసుకొని మంచి అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అంటే అవసరం లేదు ఇట్లా ఇక్కడికి వచ్చి చూపించుడు నేను ఇట్లా కొన్నా అన్న అది అని చెప్పి చెప్పవసరం. కాకపోతే అది ఇంకా మన లైఫ్లో మనం ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి, అంటే మన మాటలే కానీ, మన లైఫ్ స్టైల్ది, మన ఇదే కానీ, మన అప్పుడప్పుడు చెప్పే మంచి మాటలు అవి కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేసి, వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని లైఫ్లో ఇంకొంచెం పవర్ఫుల్గా పుష్ చేయడము, ఇది చేయడము. సో ఆ కృతజ్ఞతతో వాడు బండి కొన్నా తీసుకొచ్చి చేసి నాకు మంచిగా అనిపించింది. అరే ఇట్లా ఇంకా చెప్పినాం, ఇంకా మంచిగా నెక్స్ట్ టైం మంచిగా కార్ హాయ్ నెక్స్ట్ టైం మంచిగా ఇట్లా కార్ కొని తీసుకురావాలి నువ్వు అని చెప్పి. అది రామ్ ఎడిపోతారు హాయ్ చెప్పు. ఫస్ట్ ఉంటుంది కదా, అవు సంతోష్ మాత టెంపుల్ అవు నేను బడంపేట ఉంటాను పెట్టాలి. సో యా అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా మంచి అంటే ఇప్పుడు మా అంటే విజన్ వాడు దాని నేను చేసింది ఏం లేదు. కాకపోతే వాడు అంత పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ విజన్తో వానిపైన మనం వర్క్ చేసుకొని ఫెంటాస్టిక్. మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. సో గ్లాడ్. సో స్ట్రైట్ బార్ డిప్స్ 20 400 రెప్యుటేషన్స్ 10 సెట్స్ అయినాయి. ఇప్పుడు 200 కంప్లీట్ అయినాయి, ఇంకా 200 కొట్టాలి. ఇట్స్ వెడ్నెస్డే అండ్ ఇవాళ పుష్లా స్ట్రైట్ బార్ డిప్స్ చూస్ చేసుకున్నా. లాస్ట్ టైం బార్ డిప్స్ కొట్టినాం కదా. సో లెట్స్ గో. సో బాయ్, వాట్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ ఫర్ మీ? దానికి నా డెఫినేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళి చేసుకున్నా, ఓకే ఆ పిల్ల ఉంది, ఇట్లా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా ఇట్లా ఉన్నా అనుకో, ధర్మని చెప్పి నాకు ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఓకే ధర్మని చెప్పి నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు నా పిల్లం ఏమైంది అని అనుకోకుండా మెంటల్గా జర స్టేబుల్గా ఉండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సిపిఆర్ చేయాలి, ఓకే అని చెప్పి సిపిఆర్ చేయడానికి వస్తే సిపిఆర్ చేసి అప్పటికి నేను రెస్పాండ్ అవ్వకపోతే ధర్మని చెప్పి నా బండి తీసి వెహికల్ నడపడానికి రావాలి, నా బండి తీసి నన్ను బండిలో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏమైంది, ఏం కథ మొత్తం చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి తర్వాత ఫర్దర్ ఏంది ఏం కథ అని చెప్పేసి అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. ఇట్లా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి రావాలి. దట్స్ వాట్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఇన్ మై ఆస్పెక్ట్. అంతేగాని గిద మిట్టేసుకొని పబ్బుకు పోయి 3-4 గంటల వరకు, తెల్లవారు 3-4 గంటల వరకు తాగి కక్కి ఓరి మీద పడుతూ మీద పడి మళ్ళా పొద్దుగా లేచి వీ నోడ్ ఇన్ మెన్ అని చెప్పేసి క్యాప్షన్లు పెట్టి వీడియోలు పెట్టేది. దట్స్ నాట్ ఎ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. పొద్దున్న తిరిగి వచ్చిన మమ్మీ అనే వాళ్ళు వచ్చారు, దెంగులు పెడుతుంది మమ్మీ బయటికి పోతుంటే. కాకపోతే పోవాలి ఇక, ఆమెకేం తెలుసు, వీకెండ్స్ మ్యాండేటరీ అని చెప్పి ఐ షుడ్ గో. వచ్చిండే రేపు అది కార్దే వద్దారా వాన పడితే వచ్చినప్పుడు మళ్ళా పడితే మొడ్డం మళ్ళీ బొగ్గ అవుతాం. దిలీప్ గారు లేక ఓరా దిలీప్ మొట్ట నువ్వు లేక వారం మేము మజానే వస్తలేము మొట్ట. అదే అంటున్నా మొట్ట 3 రోజులు మొత్తం సప్పగా ఉండే ఏమ్రా ఇట్లా వచ్చినాం మొట్ట టైం సేవ్ చేస్తున్నారా ఇండైరెక్ట్? నువ్వు ఎట్లా తెలుసా దాన్ని ఏమంటారా
అనుకొని అప్పుడు రికార్డ్ స్టార్ట్. దాన్ని ఏమంటారు చూడరా, అది లేకపోతే ఫుల్ఫిల్ కాదు చూడరా. స్ట్రాబెరీ ఫ్లేవర్ అవుతురా. దిలీపాడు కూరలో ఉప్పు లాంటిరా, ఎన్ని వేసినా కూడా దిలీపాడు లేకపోతే కూర ఫుల్ఫిల్ కాదు. అప్పుడు ఎక్కువైతే మరి బీపీ కూడా లేస్తుంది మరి చూసుకో, కూడా లేపిస్తాం మరి. నువ్వు ఉండేదే దెంగులుగా నీకు, ఇంకా బీపీ ఏముంది, ఇంకా పిచ్చకాయలు ఎవరా రోహిత్, నువ్వు ఉండేదే దెంగులుగా నీకు సులియానివి మొట్ట. మళ్ళీ ఇంకా నాటకాలు మొట్ట కానీ ఉప్పలాగానే ఉప్పేది సులియాడు. వాన పడుతుంది మొట్టగా. వాడు కాల్ చేయాలంటే పెట్రోల్ పైసలు ఎక్కువైతున్నాయి అని చెప్పేసి బండి ఇక్కడ రావాలి కదా ఆడికెళ్ళి వస్తాడు. వాళ్ళ బండి మీద వస్తే పోతాడు, వాన పడితే మళ్ళీ తడుచుకుంటే పోవాలి కదరా. అందుకే ఆన్లైన్కి వెళ్ళి కారు పట్టుకుని వస్తున్నాడు. బండి 15 ఇస్తా అన్ని బండి 15 ఇస్తుందిగా, 15 ఇస్తుందిగా. నేనేమన్నా మాకు కూడా 7-8 ఇస్తుంది అది మరి. తడుచుకునే వస్తాడు రావాలనుకుంటే. నీకేమన్నా స్పెసిఫిక్ గా ఇట్లా తర్వాత చేస్తా అంటే నువ్వు పైసలు అయితే అని చెప్పి సులియాడు తడుస్తా అంటాడు రా. రాత్రి వంట పెట్టుకో, పొద్దుగాల పంపి మెచ్చగా ఉంటుంది. ఏదది రాత్రి గరం చేసి పంపి అంటున్నా పొద్దుగాల. ఇది మేము కట్ చేసి వేస్తాం. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. దిలీపాతో అయిద్దా నేపాల్లో? ఆడలేదు ఉన్నాడు ఈడు కౌశిగాడు ఉన్నాడు. తప్పలేదు, అది బయటకు పోయినట్టు కౌశిగాడు మళ్ళీ. అవు కౌశిగాడు ఆఫీస్ నుండి వస్తున్నాను. బాయ్ రాని చిన్న బాయ్ ఉంది ముచ్చట. చిన్నగా అంటారు ఉంది అలా. బోయినపల్లి ఎంత దూరం? దగ్గర. ఎవరా అన్ని అడగాలి దిగుతుంది. లోపల చూసిరుగా ఇందాక బోర్డు పొద్దుగా అలా ఒక చిన్న కిస్ అయింది. పోయి ఆపమని తెంగిన దాన్ని, బోర్డుని రాపమని గుద్దంగానే మొట్ట స్విచ్లు తెంగేసినాయి. దాన్ని ఇప్పిన మళ్ళీ పెడదామని చెప్పేసి. అదంతా ఏమో వైర్లు లోపల అంతా ఉంది, ఎందుకు మళ్ళీ లేని రోడ్ పెట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యి పాట పన్నది అనుకో, ఎందుకు వచ్చిన పర్సన్ అని చెప్పేసి వదిలేసిన. అండ్ ఎలక్ట్రీషియన్కి చెప్పిన వాడు ఈవినింగ్ వస్తున్నాడు, వాడు వచ్చి ఫిక్స్ చేస్తాడు మళ్ళీ డోర్కి. ఎట్లా మొదలకోపం అది తక్కువ వేసుకోవాలి మరి బీపీ. ఇక మా అమ్మాయి కొంచెం చాదస్తం చేసి కొంచెం బీపీ తెప్పిస్తుంది. తినకుండా చెప్పి హాస్టల్కి వస్తుంది. ఇంకా నేను ఎట్లా రాజుగారు ఆడినేమో రాజుగాని ఒకటి దింగుతా ఆగో అది ఇది అని చెప్పేసి అంట. ఇక మా అమ్మని ఏమంట, అందుకని చెప్పేసి ఇక ఇట్లా దీని మీద చూపి అది వస్తుంది. పోయి బోన్ పెట్టి తినగానే అది దింగేసింది ఫ్రిడ్జ్ లోపల. ఎట్లా ఇది ఇట్స్ హౌ గోయింగ్ ఆన్ లైఫ్. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఎందుకు అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఇప్పుడు. సో యా, జిమ్ పోతున్నావు ఇవాళ అని వాళ్ళ లెగ్స్ ఉన్నాయి, బ్యాండ్ షో తీయాల లెగ్స్ ఖాళీ కీచు కొట్టబోతున్నావు. రాకపోవడంగా నాతోనే ట్రైన్ చేస్తుండే, నన్ను చురు చేసాను. ఇక మొత్తం ఇప్పుడు ఒక ఎన్ని రోజులు చేస్తావురా? ఓకే. సో నాతో ఇబ్బంది నాతోనే ట్రైన్ చేస్తాడు అనమాట. గట్టిగా అవుతుంది ఇంకొకటి. నాకు కూడా జనం మంచిగా భయాన కూర్చోదు నా మొడ్డల కుక్కరా. లేపురా కింద పడ్డాడు పాప మాట. నా మొడ్డ నీ అమ్మ రమ్మని వచ్చింది కుక్క భయాన్ చో పాపం. ఇట్లా అవుతుంటాయి మొడ్డ వేసాల గుద్దాం మొడ్డ. ఏమైనా దెబ్బలున్నాయా? తాగిందా? చూస్తూనే ఉన్నా మొడ్డ నేను. అది అని చెప్పు కుక్క ధన్మని వచ్చింది పాపం అని కింద పడ్డాడు. ఎట్లా అవుతుంటాయి కొంచెం. అందుకే చూసుకుని రూపాయి. అందుకే చెప్తున్నా కదా నేను, మంచిగా కష్టపడి కార్లు కొనుపడదు. ఇంకోటి బండ్ల మీద ట్రావెల్ చేసుడు, ఆ 2 వీలర్ మీద నడిపించుడు అంటే అది వాన ఎండ దుమ్ము ఇట్లాంటివి అదొచ్చి ఇదొచ్చి కింద పడడు. అదే కార్లు ఉన్నాం అనుకో, కుక్కునుంటే ఏమవుతుంది, ఇప్పుడు గుద్దిపాడు దిగుతుంటే మనం బండ్లోనే ఉంటుంటుంది, మనం సేఫ్ ఉంటుంటుంది. అవునా? అది ధర్మం వస్తే దాన్ని ఏం చేస్తుంది, బ్రేక్ వేస్తాం, లేకపోతే తలుగుతో చేస్తుంది, మనం సేఫ్ ఉంటాం. వెనకకెళ్ళి ఆడొచ్చి గుద్దినా ఇడొచ్చి గుద్దినా మరీ మ్యాసివ్గా పోయి ఏదో
ఇది చేసుకోకుండా ఈ లోకల్ పడేవి చేసి ఇవన్నీ అయితే మనం సేఫ్ ఉంటాం ఏమరా. అవతలకి ఆటో చూపుతున్నా ఇతలకి చూసినా నువ్వు బండి ఉంటావు కూర్చొని సేఫ్ ఉంటావు. సో పాపం మనిషి ఆడు ఎట్లా డ్యూటీకి పోతుండో ఏడు పోతుండో ఏం చేస్తుండో కింద పడ్డాడు. आज की वर्कआउट बहुत मस्त गया था. ఎవరికి వాళ్ళు వాళ్ళ బాడీ వెయిట్ వేసుకొని నేను 70 kg వేసుకున్నా, వాడు అలాగ వేసుకొని 100 repetition ఫస్ట్ కొట్టేసి దాని తర్వాత బాడీ వెయిట్ 500 బయట. ఇట్ వాజ్ అ గుడ్ సెషన్. అను అను అరురా అరురా ఇంటికి వచ్చినాము. బెంచోది మయ్యాకలు వాళ్ళు ఇంకా రాలేదు, చెప్పినా నేను ఆల్రెడీ. రేపు మేము మొండ కూడా రాదు చాయ్కి. మాగడాలు వచ్చిన తర్వాత వస్తారు మెల్లగా. ఈడైతే శరం మాగడాడు వచ్చి కూర్చొని ఒకటే ఫోన్లు కొడతా ఉంటాడు. నేను మొండ కూడా రాలేదు. అంటే ఆడికి వెళ్ళి 12 కిలోమీటర్లు బండి స్పీడ్కి వస్తాయి. మయ్యాకలు కూడా గిడుకి వెళ్ళి గుద్దాం అయిపోయి రానికి ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత వస్తారు సులియాలు. సులియా నేను తీసుకుంటాను. నీ ఉందా నల్లికొట్లోడా సపోర్ట్ చేస్తారు పెద్దగట్టి మాకిరోడే ఇది ఉంటుంది కానీ ఇటు రాలేడు కదరా. ఆగరా మాట చెప్పని చెప్పరా. ఏడికి రాలే రెడీ చెప్పరా రే. రాలే కదా లాస్ట్ వీక్. రెడీ చెప్పరా ఆంధ్రోడా. ఇది ఎప్పుడు ఉందిరా? రాకపోతే ఎప్పుడు 19 ఎప్పుడు వద్దరు ఇది? 27 మధ్యలో నేను కౌశికానికి కొట్టిన ఆర్డర్ చేస్తే అరే కౌశికానికి కొట్టాలి. సరే కౌశికాన్ని కొడితే కౌశికాన్ని ఉండాలిగా. ఎప్పుడుంది? అరే నువ్వు కూర్చొని అరవై లేదు ఆ కూర్చో. అరే నేను చాయ్ అవుతలేరా అది మాకెళ్ళబడే నువ్వు కాకపోతే తీసుకో. ఎప్పుడు హ్యాంగ్ అయినా డాడ్ వస్తలేదా? 13th June అంట. 13th June. అది అలా 27 రాయాలా? 27 రాలేనే రాలే. చల్లగైపోతుంది రా మళ్ళా. అది రానివాడు చల్లగైపోతుంది. వాటర్ బాటిల్ ఫస్ట్ మన వరకు తీసుకోమని చెప్పలేదు. తప్పుకోడు ఎప్పుడో 13 తారీఖు ఉంది, అలా 27 తారీఖు అలా మళ్ళీ 4 ఎందుకు అవుతుంది అంట. 4 ఎందుకు అవుతుంది అయితే రాకపోతే కొండలలో పోయి కొట్టేసుకొని వచ్చి సుల్లియా. అరే ఏంద్రా మొత్తం ఆడోటి 4 ఇట్లా పెట్టుకొచ్చినాయి ఎవరా సాయి. ఓకే అబ్బాయిలు మంచిగా ఆడతారు పర్లేదు. ఒకసారి ఆడేది మనతో వాళ్ళ వరకు బాగానే రా. तो भाई राम राम, गुड मॉर्निंग, हैप्पी संडे. तो आज का माहौल ऐसा है, देख लियो आप. फ्रूट्स है यहाँ पर, कालू नहीं कालू इतना बोटी लिवर्లు. పొద్దుగాల పోయినాం. టిపికల్ సండే, విలేజ్ సండే. పోయేసి మంచిగా ఫస్ట్ తలకాయ బోటీ తీసుకుందాం అనుకున్నా. తలకాయ కర్రీ బోటీ ఫ్రై చేపిద్దాం అనుకున్నాను. కాకపోతే తలకాయలు దొరకలేవు, ఎందుకంటే లేట్గా పోయినాం. సో కాలు తీసుకున్నా, కాల షోరు వేపిస్తామని చెప్పి తర్వాత మళ్ళీ బోటి తీసుకున్నా. తర్వాత కాచం తీసుకున్నా, గుండెకాయలు కిడ్నీలో వేపించి కారం తీసుకున్నా. కాచం అవి ఫ్రై వేయించేసి బోటి కర్రీ కూడా ఇచ్చేసి కాళ్ళు షోర వేయించేస్తే కదా. అట్లనే రాజగూడంగా బోటి తీసుకున్నాం. అప్పుకోవడం. సో యా ఇవన్నీ ఇంటికి అడిచేసి మనం జిమ్ పోయి డైరెక్ట్గా వర్కౌట్ చేసి ఇంటికి వచ్చే వరకు అన్నీ రెడీ ఉంటాయి. తినడే రోజు ఆడకల్ టిఫిన్ పట్టుకొస్తుండు. చూడు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ప్రీ వర్కౌట్ మీల్లా పూరి తినేసి పోయి జిమ్కి వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాం. చూడు అన్న ఇక్కడ పూరి బాగుంటుంది అన్న అంటే సరే రాబోయినాడు తీసుకురాపో తిందాం అని చెప్పేసి అన్న వాడు తీసుకొస్తే పూరి తినేసి జిమ్ వేసి వర్కౌట్ చేద్దాం. గట్టిగా దబాయించి అలా దండ్లు డిప్స్ కొట్టేది ఉంది. అవి కూడా మంచి 500 చేస్తారు. రెప్యుటేషన్ కొడదాం కూర్చుంది పడదు. మంచిది అలా వర్కౌట్ అయితే మొత్తం
రా అంటే రా అవుతుంది అర్పులు కేకలతోనే. కరెంట్ కూడా లేదు, స్టార్టింగ్ పోయింది కరెంట్, ఇంకా లేనే లేదు, పాటలు లేవు, లవడాలు లేవు, మొత్తం అరుపులు గిరుపులు పెడుతూనే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 350 రెప్యుటేషన్ కంప్లీట్ అయినాయి, ఇంకా 150 రెప్యుటేషన్స్ ఉన్నాయి 500కి, అండ్ ఇంకా 3 రౌండ్లు. సెట్కి 50 రెప్యుటేషన్లు కాబట్టి ఇంకా 3 రౌండ్లు చేద్దాం. ఇది కదా చూపి ఆర్డర్ గుద్దాలు ఉందిలే. తమ్ముడు హరిప్రసాదా వెళ్తున్నా అంటే ఇబ్రాహీం పన్న ఉంటాడు. నేను ఇన్స్టాగ్రామ్లో ఏమంటారు రీషేర్ చేస్తుండే కదా ఆర్డర్ది, మస్తు టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు దీన్ని ఫ్రేమ్గా తీసుకొచ్చాడు, కానీ మస్తు వేసి డీటెయిలింగ్ అది ఇది గడ్డము ఎంట్రుకలు ఇంకా నుంచి ఇది కూడా అసలు లిటరల్లీ మస్తు అంటే మస్తు డీటెయిలింగ్, అది జబా అనిపించింది. వెరీ గుడ్, మంచిగా ఇట్లా చేసుకో. ఏంది లైక్ ఆర్టిస్ట్ కమల్ బాబీ అంత ఎంత మంచిగా ఉంది కదా, ఇంకొంచెం ఫోకస్ మంచిగా కావచ్చు కదా. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से।